హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమో సిద్ధు వ్లాగ్స్. ఈరోజు బీరకాయ కూర ఎలా చేసుకుందామో చూద్దాము. బీరకాయని ఫస్ట్ కడిగి దానిపైన ఉన్న లేయర్ని తీసేసుకోవాలండి. పూర్తి లేయర్ కాకుండా కొంచెం పైన ఉన్న కరుకులుగా ఉన్న లేయర్ మాత్రమే తీసేస్తున్నానండి. ఆ లేయర్ అన్ని బీరకాయలకి అలా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను బీరకాయ మీద కంప్లీట్గా ఉన్న తొక్కను తీస్తున్నానండి. ఆ తొక్క అన్ని బీరకాయలకి అలా తొక్క తీసేస్తాను. ఆ తొక్కను వేస్ట్ చేయనండి, అందుకే పైన ఉన్న లేయర్ వరకు ఫస్ట్ తీసేసాను కదా, అది పడేస్తాను. ఈ తొక్కతో చట్నీ చేస్తాను. ఇది బీరకాయ తొక్క చట్నీ అండి. దాంట్లో ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థం ఉంటుంది. బీరకాయ తొక్క చాలా మంచిదండి తింటే. సో దాంతో నేను చట్నీ చేస్తాను. అన్నీ తీసేసుకున్న తర్వాత ఆ తొక్కను కూడా ఒకసారి కట్ చేసి పక్కన పెట్టుకుంటారండి చట్నీ కోసం. అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటా. ఈ బీరకాయ తొక్క చట్నీ కూడా నేను ఇంకో వీడియోలో చూపిస్తానండి ఎలా చేసుకోవాలో. నెక్స్ట్ బీరకాయని కట్ చేసుకుందాం. బీరకాయ కర్రీ కోసం బీరకాయని కట్ చేసేసి అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. చాలా సింపులేనండి కూర. ఏమీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసే పెద్దగా ఏమి ఉండవు. అయిపోయింది. బీరకాయ, ఆనియన్, పచ్చిమిర్చి. నా దగ్గర పచ్చిమిర్చి పండిపోయినాయండి, అవే 2 పండు మిరపకాయలాగా ఉన్నాయి, వాటిని వేస్తున్నాను. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ చాలండి, సరిపోతుందండి. 2 స్పూన్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర. తాలింపు గింజలు వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు వేగిపోయాయండి. ఇప్పుడు కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, పండుమిర్చి, ఆనియన్స్, పండుమిర్చి ఇవి 2 వేసి కొంచెం వేగనివ్వాలండి. వీటిని ఆనియన్స్ కొంచెం వేపుకోవాలి. పసుపు. నేను మ్యాక్సిమం కూరల్లో పసుపు ముందే యాడ్ చేస్తానండి, ఎందుకంటే నాకు పసుపు స్మెల్ తర్వాత రాకు. ఆయిల్లో పసుపు వేస్తే వేగుతుంది, దాని తర్వాత స్మెల్ రాదు, పసుపు స్మెల్ రాదు కర్రీ. నెక్స్ట్ బీరకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసి ఒకసారి మొత్తాన్ని కలాయి పెట్టుకోవాలి. పసుపు ఆయిల్ మొత్తం బీరకాయకి పట్టేలా మొత్తం ఒకసారి కలాయి పెట్టుకొని మూత పెట్టేసి సిమ్లో మగ్గనిచ్చాలండి కూర. సాల్ట్, ఉప్పు, కారం. 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం. మీరు లైట్గా తినే వాళ్ళైతే తగ్గించేసుకోండి ఉప్పు, కారం. 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసేసి మళ్ళీ ఒకసారి కలాయి పెట్టుకోవాలి. ఆ ఉప్పు, కారం ముక్కలకి పట్టిన తర్వాత మూత పెట్టేసేయాలండి.
దీంట్లో మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ మనం ముక్కల్లో వేసిన సాల్ట్కి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి, అవి ఉడికిపోతాయి ఆటోమేటిక్గా. మధ్య మధ్యలో ఒకసారి తీసి తిప్పుకుంటూ ఉండాలండి, ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయలేదు కదా, అడగంటకుండా ఉంటాయి. ఉడుకుతుంది, వాటర్ వచ్చేసాయండి, కొంచెం ఆ సాల్ట్కే వాటర్ వచ్చాయి కొంచెం. ఒకసారి కలిగి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేస్తాం. అయిపోయిందండి, బీరకాయ కూర ఉడికింది. ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు కారం సరిపోయినాయో చెక్ చేసుకోవాలి. సారీ, వెల్లుల్లిపాయ 2 వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నానండి. ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ 2 వెల్లుల్లిపాయలు వేస్తే చాలు, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోండి. బీరకాయ కర్రీకి ఎప్పుడైనా సాల్ట్ ముందే వేయండి, అప్పుడు ముక్క ఉప్పు పడుతుంది. లాస్ట్లో వేస్తే ముక్క ఉప్పు పట్టదు, చప్పగా ఉంటుంది కూర. ఉప్పు కారం సరిపోయిన చెక్ చేసుకున్న తర్వాత కొంచెం పాలు పోస్తున్నాను. పొయ్యి ఆఫ్ చేసి పోయండి పాలు. ఆఫ్ చేసి పోస్తే